అందరికీ నమస్కారం. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్కే టీవీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఎస్ఆర్కే యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకి సంబంధిత అధికారులకి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా గళమెత్తుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి చేరవేయడంలో కానీ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వెలికి తీసి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ తిరిగి చేయటంలో కానీ నిరంతరం నియోజకవర్గం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటూ వారి సమస్యల్ని నిరంతరం కూడా బయటికి తీసుకొస్తూ ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి సంబంధితగా ప్రజానీకానికి ఒక మంచి ఆలోచనలతోటి ఈ నియోజకవర్గం ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తలంపుతోటి ఒక మంచి ఆలోచనతోటి ఎస్ఆర్కే యాజమాన్యం వారు ఈరోజు ఈ ఛానల్ను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషదాయకం అని చెప్పని తెలియజేస్తా ఉన్నా. నిరంతరం కూడా ప్రజాసేవకి ప్రజల యొక్క సమస్యలకి ప్రభుత్వానికి అధికారులకి ప్రజలకి వారధిగా పనిచేస్తూ మరింత దినదినాభివృద్ధి చెందుతూ ఈ నియోజకవర్గంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మరింత సేవలు చేసే విధంగా ప్రజలందరూ కూడా ఆదరించి ఈ యొక్క యాజమాన్యాన్ని ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ప్రజా సమస్యలు నిరంతరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ముందుకు వెళ్ళాలని ఒక మంచి తపనతోటి ఎస్ఆర్కే యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిరంతరం కూడా మీరు ప్రజల కోసం ప్రజాసేవ కోసం మీ యొక్క ఛానల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ బాగా పనిచేసి మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని దినదినాభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇట్లు ముప్పుడు వెంకటేశ్వరరావు, కొవ్వూరు శాసనసభ్యులు. ఈ ఎస్ఆర్కే ఛానల్లో న్యూస్ ఛానల్లో ప్రారంభించిన సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా మన పరిసర ప్రాంతాల్లో ఏమి జరుగుతుంది అనేటువంటి వార్తలు మనం క్షణక్షణం కూడా మనం తెలుసుకుంటానికి ఒక అవకాశం ఉంది. చాలా మంచి అవకాశం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా దీనికి ఉన్న కామెంట్స్ కూడా దీనికి ఆ ఛానల్ వారు ఇచ్చే న్యూస్లో ఉన్న కామెంట్స్ ఏమైనా ఉంటే కూడా వారికి తెలియజేయడం ద్వారా ఛానల్లో వాడు సరి చేసుకుంటాం. అదేవిధంగా దినదినాభివృద్ధి ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటాను. ఈరోజు ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ నూతనంగా ప్రారంభోత్సవం కాబడుతుంది. కావున ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏదైతే ఈ ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కానీ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమానికి కానీ మీరు చూపించే ఛానల్లో ప్రతి విషయం కూడా నిష్పక్షపాతంగా ఏదైతే అటు పేద ప్రజలకు ఇటు రాజకీయ నాయకులకు ఇటు అధికారులకు అటు వ్యాపారస్తులకు ఇటు వ్యవసాయం చేసేవాళ్ళకి వ్యాపారం చేసేవాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి విషయం కూడా నిష్పక్షపాతంగా మరి ఎవ్వరికి ఒత్తిడికి లోను కాకుండా ఒక చక్కటి వార్తలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ని మరింతగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించాలని మరొక్కసారి కోరుకుంటూ ఎస్ఆర్కే ఛానల్కు నూతన యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఎస్ఆర్కే ఛానల్ ఓపెన్ చేస్తున్న ఎస్ఆర్కే ఛానల్ యజమాన్యానికి శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలను నాయకుల దగ్గరికి అలాగే నాయకుల యొక్క లోటుపాట్లను కూడా నిష్పక్షపాతంగా చేసి ప్రజలకి అలాగే రాష్ట్రానికి అలాగే మన జిల్లాకి కొవ్వూరుకి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ఛానల్ ద్వారా సహకరించాలని అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వానికి చేరేలా పాటుపడాలని వారికి తెలియజేస్తాను. అదేవిధంగా ఈ రోజున
ఓపెన్ చేస్తున్న ఎస్ఆర్కే ఛానల్ ఓపెన్ చేస్తున్న హరి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ అనేటువంటి ఈ ఛానల్ స్టార్ట్ అవుతూ ఉందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా, అంటే మనం ఎప్పుడైతే ఏదైతే మాట్లాడుతూ ఉంటామో దానిని వెంటనే మీకు బయటికి పంపించేటువంటి విధానంలో వీరు ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు చెప్తూ ఉన్నారో, అంటే రాజకీయ పరంగా కానీ లేదు మనకి బయట విషయాలు తెలియాలి అంటే మనకు ఒక ఛానల్ అనేది అవసరం. ఈ రోజున సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ గా ఉంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విషయాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూసినట్టుగానే చూసేటువంటి ఒక మంచి ఛానల్ ను మీరు స్టార్ట్ చేస్తున్నారండి. హరి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ఛానల్ ని సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరికి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా మంచి పేరుకెత్తులు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మరి ఒకసారి ఈ ఛానల్ అందరూ ఆదరించాలి. మీకు ఏ న్యూస్ అయినా సరే ఈ ఛానల్లో వెనువెంటనే చూడడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. ఈ ఛానల్ మీరు అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ, వీరికి మరి ఒకసారి నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఆర్కే ఛానల్లో మరి కొవ్వూరు నియోజకవర్గ సమస్యల మీద మరి హరి పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గ సమస్యలు, అదేవిధంగా అభివృద్ధి, దాన్ని తీసుకునే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు తీసుకునే మరి ఇది యాక్షన్ కానీ, అదే సమస్యల యొక్క పరిష్కారానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గం ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా కానీ అన్ని రకాలుగా మరి చైతన్యం గల నియోజకవర్గం. మరి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజల ముందుకి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకురావడం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా సమస్యల పరిష్కారం అయినప్పుడు కూడా అదేవిధంగా ప్రజలకు తెలియజేయడానికి ఈ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా హరి ఎప్పటి నుంచో కూడా ఓ ఫ్యాషన్తోనూ ఈ ఛానల్ ప్రారంభించినందుకు అతనికి అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇది మరింత అభివృద్ధి చెంది ఈ నియోజకవర్గ గొంతుకై ఉండాలని ఎస్ఆర్కే ఛానల్కి అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్ఆర్కే ఛానల్ స్టార్ట్ చేస్తున్న యాజమాన్యానికి, అలాగే హరి గారికి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఛానల్ దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఛానల్ ప్రజలకి, నాయకులకి మధ్య వారధిగా ఉండాలని, అలాగే మంచిని మంచిగాను చెడుని చెడుగాను చూపించే, అందరికీ ప్రజలకి అంతా ఉపయోగకరమైన కార్యక్రమాలు చూపించే విధంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సరే అధికారులకు కానీ అలాగే నాయకులకు దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రజల మధ్యకి వెళ్ళి వీళ్ళంతా బాగా డీప్గా స్టడీ చేసి నియోజకవర్గ సమస్యలను వెలికి తీయాలని కోరుకుంటూ, ఇలాగే ఈ ఛానల్ దినాభివృద్ధి చెంది బాగా పెద్ద ఛానల్ అయ్యేలాగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్ఆర్కే టీవీ న్యూస్ ఛానల్ ప్రారంభిస్తున్నటువంటి యాజమాన్యానికి, ప్రత్యేకంగా హరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. న్యూస్ ఛానల్ అంటే ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వీరి ముగ్గురికి సంబంధించినటువంటి ఒక వారధి. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రజాప్రతినిధుల ద్వారా సమస్యను పరిష్కరించడానికి న్యూస్ ఛానల్ చాలా చక్కగా పనిటువంటి ఎస్ఆర్కే టీవీ న్యూస్ కొవ్వూరులో ప్రారంభం అవడం చాలా సంతోషం. ఈ ఛానల్ని చాలా చక్కగా ప్రజల హృదయాల్లోకి తీసుకొని వెళ్ళి అధికారులు, ప్రజాప్రతినిధుల దగ్గర ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకం వమ్ము కాకుండా చాలా తక్కువ కాలంలోనే ఉన్నతగా ఎస్ఆర్కే టీవీ న్యూస్ ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ, పిక్కి నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపటి రోజు నుంచి ఈ యొక్క ఛానల్ ప్రజలకి, ప్రభుత్వానికి అందుబాటులో ఉండి నిజాన్ని నిజాయితీగా వెలికి తీస్తూ నడవాలని కోరుకుంటూ, అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ సత్యబాబు, జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షుడిని.
ఎస్ఆర్కే న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఈ ఛానల్ నిష్పక్షంగా పనిచేయాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.